హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన టన్నెల్ అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అథర్వ మురళి హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్గా తెరకెక్కిన సినిమా టన్నెల్ రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఈ వారమే ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. స్టోరీ విషయానికి వస్తే, ఒక బ్యాంకు దొంగతనం కేసులో ఒక గ్యాంగ్ని పోలీస్ ఆఫీసర్స్ ఎన్కౌంటర్ చేస్తారు. దీంతో ఆ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీస్ ఆఫీసర్స్ని ఒక గ్యాంగ్ చంపేస్తూ ఉంటుంది. అంతేకాకుండా పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరిని వదిలిపెట్టనని ఆ గ్యాంగ్ శపథం చేస్తుంది. మరోవైపు ఖాళీగా తిరుగుతూ ఏమీ పట్టించుకోకుండా ఉండే అఖిల్ అనుతో ప్రేమలో పడతాడు. యూపీఎస్సీ పాస్ అయిన అనుని గాలికి తిరిగే వ్యక్తినిచ్చి ఎలా పెళ్లి చేయాలంటూ ఫాదర్ అడ్డుపడడంతో అఖిల్ తన ఫ్రెండ్స్ ట్రై చేయగా అందరికీ ఒకే స్టేషన్లో కానిస్టేబుల్స్గా పోస్టింగ్ వస్తుంది. వీళ్ళ జాయినింగ్ రోజే ఓ పెద్ద సమస్య వస్తుంది. దీంతో అఖిల్, కొంతమంది పోలీసులను చంపే గ్యాంగ్ వేసిన వలలో ఇరుక్కుంటారు. దీంతో ఓ స్లమ్ ఏరియాలో వాళ్ళంతా చిక్కుకుంటారు. మరి ఆ స్లమ్ ఏరియా నుంచి హీరో పోలీసులు తప్పించుకున్నారా లేదా? అసలు విలన్ ఎందుకు పోలీసులను వరుసగా చంపుతున్నాడు? హీరోకి, అతని ఫ్రెండ్స్కి కానిస్టేబుల్ ఉద్యోగాలు అసలు ఎలా వచ్చాయి? కథలో టన్నెల్ పాత్ర ఏంటి? విలన్ ప్లాన్ ఏంటి? హీరోకి తన ఫ్రెండ్స్ని కాపాడుకుంటాడా లేదా? ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ టన్నెల్ స్టోరీ బ్యాంకు దొంగతనం చేసిన ఒక గ్యాంగు, వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన పోలీసులు, ఆ పోలీసులను చంపే ఇంకో గ్యాంగ్ అంటూ ఆసక్తికరంగా మొదలవుతుంది. తర్వాత హీరో పాత్ర, అతని యొక్క లవ్ స్టోరీ కాస్త రొటీన్ వేలో వెళ్తూ ఉంటుంది. హీరో ఇంకా అతని ఫ్రెండ్స్ కానిస్టేబుల్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత అసలు కథ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్కి మంచి ట్విస్ట్ ఇచ్చారు. అది నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్న ఇంట్రెస్ట్ని అయితే క్రియేట్ చేసింది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం హీరో స్లమ్ ఏరియాలో ఇరుక్కుని విలన్ నుంచి ఎలా బయటకు వచ్చాడు, విలన్ కథేంటి అనే పాయింట్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. స్లమ్ ఏరియా పోలీస్కి, విలన్ సీన్స్కి మధ్య వచ్చే సీన్లన్నీ ఆకట్టుకుంటాయి. విలన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతగా ఎమోషనల్గా వర్కౌట్ అవ్వలేదు. ఇక క్లైమాక్స్ మాత్రం యాక్షన్ థ్రిల్లర్ లాగా మెప్పిస్తుంది. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, అథర్వ మురళి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో అదరగొడతాడని మనందరికీ తెలిసిన విషయమే. మరోసారి అదే పందాలో తనకి బాగా కలిసి వచ్చిన జానర్లో మెప్పించాడు. అశ్వత్ కాకమాను నెగిటివ్ పాత్రలో ఇరగొట్టాడు. లావణ్య త్రిపాఠి పాత్రకి అంతగా స్కోప్ లేదు, కేవలం హీరోయిన్గా అలా వచ్చి వెళ్ళిపోతుందన్నమాట. మిగిలిన నటీనటులు కూడా వాళ్ళ పాత్రలో వాళ్ళు బాగానే చేశారు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే, ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ, విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. సినిమాలో చాలా వరకు రాత్రిపూటే జరుగుతూ ఉంటుంది కథంతా. దానికి తగ్గట్టుగా విజువల్స్ బాగా చూపించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. స్లమ్ ఏరియా నైట్ సెట్ బాగా వేశారు. కథ పాతదే అయినా కొత్త స్క్రీన్ ప్లేతో థ్రిల్లింగ్గా సబ్జెక్టుని బాగా తెరకెక్కించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి ఈ సినిమాకి. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే, ఈ టన్నెల్ అనే మూవీ పర్వాలేదనిపించే ఒక యాక్షన్ థ్రిల్లర్. యాక్షన్ మూవీ లవర్స్కి ఈ సినిమా నచ్చుతుంది. మిగిలిన వాళ్ళు కూడా ఓటీటీలో ఉంది కాబట్టి ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.